పాపం కేశవరావు సార్ ఫ్యామిలీది ఎంత గొప్ప మనసు. అధికారంలో ఉన్న పార్టీలను ఆదుకోవాలని ఎంత పరితపించి పోతుండ్రో. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీకి కష్టాలు రావద్దని 10 ఏళ్ళు ఆ పార్టీలు ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ కష్టాలు రావద్దని ఆ పార్టీలో చేరిండ్రు. ఎంత మంచోళ్ళు ఉన్నారు. హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి అని ఓ అక్కున్నది తెలుసేగా. గామెనే కేశవరావు సార్ బిడ్డే. కుక్కలు గరుస్తున్నాయి మీరేమన్నా చెయ్యరా అంటే జనాలనే తిట్టింది. ఆగో గంత పైరం అక్క కుక్కలంటే మరి ఆసొంటక్క అధికార పార్టీ ఇలా కష్టాలుందని తెలిసి ఆ పార్టీలో చేరి వాళ్ళని ఆదుకునేందుకు కావడి బరవెత్తుకుంటుంది. ఇలా మంచి రోజని దోషులు బట్టి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నది. ఇన్నొద్దులు హైదరాబాద్ ను మస్తు డెవలప్ చేసింది. ఇప్పుడు ఇంకా డబల్ డెవలప్ చేస్తుంది అన్నట్టు. అక్క కన్నీ ఇప్పటి సంది శుభాలే కాబోతున్నాయి. కానీ నషీవ్ అంటే గద్వాలక్కదేపు కార్పొరేటర్ గా గెలుసుడే ఆలస్యం. హైదరాబాద్ కే మేయర్ అయింది. బంజారా హిల్స్ ఎన్బిటి నగర్ జనాలకు తప్ప ఇంకెవ్వరికి తెలియని మనిషి కేసీఆర్ పుణ్యాన సిటీకి ఫస్ట్ సిటిజన్ అయింది. ఇక ఇవాళ డాడీ కంటే పార్టీల ఫస్ట్ చేరి రాజకీయ నిపుణురాలు అనిపించుకున్నదని అంటున్నారట మేయర్ అక్క రాజకీయం చూసినోళ్ళు. ఇవాళ రేపు పక్కోని సంసారం మీద ఉన్న ఇంట్రెస్ట్ మన ఇంటి సంసారం మీద లేదుగా మనుషులకు. ఇక సెలబ్రిటీలదైతే ఇంకా ఘోరం. వాళ్ళు తగ్గినా తుమ్మినా వార్తనే. గిట్లనే హీరోనికులకు ఎక్కడ లేని గోసొచ్చి పడ్డదిగా ఈ సోషల్ మీడియా చేయంగా. అయినా శాల్వ కప్పుకుంటే లేలే అది పార్టీ కండువానే అని తీరు కామెంట్లు గుప్పు అంటున్నాయి. ఈ రాజకీయంలో హీరోలకు సుత పట్టుకుందా ఎట్లా? గాలికి పోయే కంపను ప్యాంటుకి తలగబెట్టుకున్నట్టే అయింది కదా హీరో నిఖిల్ కథ. పొద్దటి సంది సోషల్ మీడియాలో హీరో నిఖిల్ పచ్చపాటిలో చేరిండు. లోకేష్ కండువా కప్పిండన్న ఫోటో ఒకటి బాగా తిరిగింది. అందరు చక్కగా సినిమాలు చేసుకోక తెలంగాణ లేని టీడీపీలో చేరి ఏం పొడుద్దాం అనుకుంటున్నావన్నా అని కామెంట్లల్లా అందరు గట్టి చేసుకున్నారు. డ్యామేజ్ బాగా అవుతుండే వరకు ఒరయ్యా నేను పార్టీలో చేరతలేదురా సామి, నాకు పిల్లనిచ్చిన మామకు టీడీపోలు షీరాల టికెట్ ఇచ్చిండ్రు, అట్లా మా మామ కొండయ్యకు సీట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పేందుకు పోయిగాల్చిన అప్పుడు పచ్చశాల్వ కప్పిండు లోకేష్ అన్న. గాయంత దానికే నేను పచ్చపాటిలో చేరినా అని పుకార్లు లేపిండ్రు. నేను పార్టీలో చేరలేదని మళ్ళా సోషల్ మీడియాలో రాసుకొచ్చిండు. మరి ఇవన్నీ ముందుగానే చూసుకోవాలి కదన్నా. పసుపు రంగు శాల్వకు కాండువకు చాలా తేడున్నది. నువ్వేమో శాల్వా అంటున్నావు, అదేమో కాండువ లెక్కున్నది. నువ్వు క్లారిటీగా పోస్ట్ పెట్టకుండా ఫోటోలు షేర్ కొట్టి జనాలు కన్ఫ్యూజ్ అయినరంటే ఎట్లుంటదని మళ్ళా కామెంట్లలో అరుచుకుంటున్నారట నెటిజన్లు.